హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు నేను మన ఆరోగ్యానికి మంచి చేసే నూనెల గురించి చెబుతున్నాను. నిజానికి మన ఆరోగ్యానికి ఏ నూనె నిజంగా ప్రయోజనకరంగా ఉంటుందో నిర్ణయించడం చాలా కష్టం. కానీ అన్ని నూనెలు సమానంగా ఉండవు. కొన్ని మన ఆరోగ్యానికి మంచివి, మరికొన్ని ప్రమాదాలను కలిగిస్తాయి. కాబట్టి మనం నూనెల గురించి తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తి రోజూ 2 నుండి 4 టేబుల్ స్పూన్ నూనె వాడాలి. నూనె మన ఆహారంలో ఒక భాగం. అదే సమయంలో మనం రోజూ వాడే నూనెలతో మన ఆరోగ్యం కూడా ముడిపడి ఉంటుంది. నూనెలలో ఉండే కొన్ని పదార్థాలు మరియు కల్తీ నూనెలు ప్రమాదకరం. వాటి వలన అలెర్జీలు, టాక్సిన్స్ ప్రభావం మరియు హృదయ సంబంధ సమస్యలు మొదలైనవి రావచ్చు. అవి జీర్ణక్రియను మరింత దెబ్బతీసి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలు రాకుండా చేయవచ్చు. అందుకు మంచి నూనెలే ఎంచుకోవాలి. మన ఆరోగ్యానికి మేలు చేసే నూనెలను ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు చూద్దాం. మంచి నూనె ఎంపిక ఫాట్ కంపోజిషన్, ఆహార ప్రాధాన్యతలు మరియు మన ఆరోగ్య పరిస్థితులు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. మోనోసాచురేటెడ్ మరియు పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉండే నూనెలను ఎంచుకోవాలి. నూనెలోని పోషక పదార్థాలు కూడా ముఖ్యం. విటమిన్ ఇ వంటి పోషకాలు అధికంగా ఉండే నూనెలు మంచి ఎంపిక. బాలన్సర్డ్ ఫాట్ ప్రొఫైల్ కోసం రైస్ బ్రాన్ ఆయిల్, ఆవ నూనె మరియు నువ్వుల నూనెల సమాన భాగాల మిశ్రమం మంచిది. హార్ట్ హెల్త్ కోసమైతే వేరుశనగ నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ లేదా ఆవ నూనెలు అద్భుతమైన ఎంపికలు. యాంటీఆక్సిడెంట్స్ కోసం రైస్ బ్రాన్ లేదా నువ్వుల నూనె వాడాలి. ఒమేగా 3 కోసం ఆవ నూనె, తక్కువ సాచురేటెడ్ ఫాట్ కోసం సాఫ్లవర్ ఆయిల్ మంచిది. కొంచెం కొబ్బరి నూనెను పామాయిల్తో కలిపితే మల్టీవిటమిన్ బ్లెండ్ తయారవుతుంది. గుర్తుంచుకోండి, వివిధ రకాల నూనెలు మితంగా తీసుకోవడం ఆరోగ్యకరమైన ఆహారానికి కీలకం. కాబట్టి మనం వంటలో ఉపయోగించే నూనెల ప్రాముఖ్యతను విస్మరించకూడదు. మంచి నూనెలు మన ఆరోగ్యం మెరుగుపరుస్తాయి. ఆయిల్ తరచుగా మార్చడం కూడా మంచిదే. ఇంకా వంటలో ఆయిల్ మితంగా వాడాలి. వంట పద్ధతులను బట్టి కూడా నూనె మార్చవచ్చు. ఇలా మనకు ఆరోగ్యకరమైన ఆయిల్ ఎంపిక చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ. నమస్తే.